ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్తే. అందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరూ బాగుండాలని మనసారి అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ రోజున మన సౌందర్య లహరిలోని 54వ శ్లోకం పూర్తి వివరణ గురించి అయితే మనము విందాము. మొన్న 54వ శ్లోకము తాత్పర్యం ఒకటే విన్నాం కదా, ఇప్పుడు పూర్తి వివరణ గురించి అయితే మనము విందాము. సౌందర్య లహరిలోని ప్రతి శ్లోకము కూడా మంత్రపూరితమైనవి. ఏ శ్లోకాన్ని తీసుకుని మనం పాలన చేసినట్లయితే అత్యద్భుతమైనటువంటి ఫలితములు అయితే ఉంటాయన్నమాట. మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నా, మీకు ఏదైనా కోరిక తగ్గట్టుగా శ్లోకం ఉంటుంది కాబట్టి పాలన చేసినట్లయితే అత్యద్భుతమైనటువంటి ఫలితములు ఉంటాయని పెద్దలు చెప్తూ ఉన్నారనమాట. ఈ రోజున మనం సౌందర్య లహరిలోని 54వ శ్లోకము పూర్తి వివరణ అయితే విందాం. ముందుగా అవతారికలో చెప్తూ ఉన్నారు, శ్రీదేవి యొక్క 3 కన్నుల యొక్క పవిత్రతను గూర్చి దీనిలో తెలిపారు. ఎరుపు, తెలుపు, నలుపు కాంతుల్లోని దేవి నేత్రములు త్రివేణి సంగమంలా ఉన్నాయట. గంగా, యమున, సోణ నదుల సంగము వలె ఉన్నాయి అని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు శ్లోకం గురించి అయితే మనము విందాం. పవిత్రీకర్తుం నః పశుపతి పరాధీన హృదయే దయామిత్రైర్నేత్రైరరుణధవళశ్యామరుచిభిః నదస్సోణో గంగా తపనతనయేతి ధ్రువమముం త్రయాణాం తీర్థానముపనయసి సంభేదమనఘం. ఇది శ్లోకం అన్నమాట. ఇప్పుడు పద విభాగం ఏ విధంగా చేసుకుని చదువుకోవాలి అనేది విందాం. పవిత్రీకర్తుం నః పశుపతి పరాధీన హృదయే దయామిత్రైః నేత్రైః అరుణధవళశ్యామరుచిభిః నదః సోణః గంగా తపనతనయ ఇతి ధ్రువం అముం త్రయాణాం తీర్థానం ఉపనయసి సంభేదం అనఘం. ఇప్పుడు టీకా గురించి అయితే మనం విందాము. పశుపతి పరాధీన హృదయే, పశుపతి అంటే శివుని యందు, పరాధీన అంటే స్వాధీనమైన, హృదయే అంటే చిత్తము కలగాన, హర ప్లస్ ఆయత్త హృదయమే అనే పాఠాంతరమునకు ఈశ్వరుని యందు ఆసక్తమై ఆయనకు స్వాధీనమైన హృదయము కలదానా అని అర్థము. నహ మమ్ములను పవిత్రీకర్తుం పవిత్రులను చేయుటకు దయామిత్రైః దయకు స్నేహితుములైన అనగా దయారసముచే అర్థములైన అరుణ ధవళ శ్యామరుచిభిః ఎరుపు, తెలుపు, నలుపు కాంతుల కలవైన నేత్రైః కన్నులతో నదః సోణః సోణయనే నదము, సోణభద్ర అనే నదము, ఎర్రని రంగు నీళ్లు కలది, ఎర్రని రంగు నీరు కలది అని అర్థం. గంగ అంటే గంగా నది, తెల్లని నీరు కలది అని అర్థం. తపన తనయ సూర్యుని పుత్రికైన యమునా నది, నల్లని రంగు నీరు కలది అని అర్థం. ఇతి అనే త్రయాణం 3 తీర్థానం పుణ్యతీర్థముల యొక్క నదుల యొక్క అముము ఈ అనఘం పాపరహితమైన పాపములు పోగొట్టే ఉదకము గలదైన సంభేదం నదీ సంగమ స్థానమందు ఉపనయసి పొందజేస్తున్నావు, సమకూరుస్తున్నావు. ధ్రువం ఇది నిజము అని అర్థం. తాత్పర్యంలో చెప్తూ ఉన్నారు, పశుపతి అయిన శివుని యందు లగ్నమైన చిత్తము గలదానా దేవి, దయారసముతే గుడి నేరుపు, తెలుపు, నలుపు కాంతులు కలవైన నీ కన్నులచే ఎర్రని జలప్రవాహము గల సోడ నదము, తెల్లని జలప్రవాహం గల గంగ, నీల జల ప్రవాహము కలదగు యమున అనే 3 నదుల సంగమ స్థానమును మమ్ము పవిత్రులుగా చేయటానికై మాకు సంపాదించి ఇస్తూ ఉన్నావు. ఇది నిజముదేవి, భక్తుల యందు వాత్సల్యము కలది కాబట్టి ఇట్లు చేస్తున్నదని భావము. ఇక్కడ గమనికలో చెప్తూ ఉన్నారు, గంగా, యమున, సోణ నదుల యందలి జలము తెలుపు, నలుపు, ఎరుపు రంగుల్లో ఉంటుంది. ఆ నదుల సంగమంలో స్నానం చేయడం వల్ల పాపము పరిహారం అవుతుంది. దేవి నేత్రముల సహితము ఈ 3 రంగులు ఉండడం వల్ల శంకరాచార్యుల వారు దేవి తన చూపులను ప్రసరింపజేసి ఆ 3 పుణ్యతీర్థముల యందు స్నానం చేయడం వల్ల కలిగే పుణ్యమును కలిగించి భక్తులను పవిత్రులను చేయడం కోసం ఆ నదులను 3 ఒకచోట చేర్చిందని చెప్పారు. గంగా, యమున, సోణుల త్రివేణి సంగమము ప్రయాగాదు. ప్రయాగుల గంగా యమునలతో సరస్వతి నది అంతర్వాహినిగా కలుస్తుంది. గంగా నది కాశీలో దాటి బీహార్ రాష్ట్రంలో వెళ్ళిన తర్వాత సోణభద్రా నది గంగలో కలుస్తుంది. సోణభద్రను అచ్చటి స్థానికులు సోన్ అని పిలుస్తారు. సోణభద్ర కలిసిన గంగ యమున సంగమము కంటికి కనిపించదు. శ్రీదేవి లోకులను పవిత్రులను చేయడం కోసం అసంభావ్యమైన ఈ 3 నదుల సంగమమును సంపాదించి పెడుతోంది దేవి. దయాపూర్ణని శంకరులు తెలిపారు. ఎక్కువ మంది వ్యాఖ్యాతలు ఈ నదుల సంగమం ప్రయాగుల త్రివేణి సంగమం అని చెప్పారు. కానీ పైన చెప్పిన సత్యరూపాన్ని శ్రీ తుమ్మలపల్లి వారు స్పష్టీకరించారు.
తర్వాత వివరణ గురించి అయితే విందాము. మనం శ్లోకం విన్నాం కదా, ఒక్కొక్క లైన్కి వివరణ అయితే విందాం. మొదటిది పశుపతి పరాధీన హృదయ. దేవి పశుపతి పరాధీన హృదయరాలు. పశువులు అంటే జీవులు. పశువులు అంటే కట్టు కొయ్యకు కట్టబడి పూర్తి స్వేచ్ఛ లేని జీవి. అటువంటి పశువులను అజ్ఞానంలో పడనీయకుండా కాపాడే పశుపతి శివుడు. దేవి శివుని యందు లగ్నమైన మనసు కలది. అందువల్ల పశుపతి పరాధీన హృదయే అనే సంబోధన దేవుని ఉద్దేశించి చేయబడింది. ఈ సంబోధనము దేవి పరాతివ్రత్యానికి పరాకష్ట. ఇక రెండవది దయామిత్రై నేత్రై అరుణ ధవళ శ్యామరుచిభి. దేవి యొక్క నేత్రములు దయామిత్రములు అనగా దయాపూర్ణములు, దయచే అర్థములు. అవి అరుణ ధవళ శ్యామరుచివి అనగా ఎరుపు, తెలుపు, నలుపు రంగుల్లో ఉన్నాయి. 3 కన్నులోనూ ఈ 3 రంగులు ఉన్నాయి. ఒక్కొక్క దానిలో ఒక్కొక్క గుణము అధికంగా ఉంటుంది. కుడి కన్నులో రజోగుణం అధికంగా ఉంటుంది. ఎడమ కన్నుల్లో సత్వగుణం అధికంగా ఉంటుంది. పాలనేత్రంలో తమో గుణము హెచ్చు. కానీ 3 కన్నుల్లో 3 రంగులు ఉంటాయి. కంటిలోని ఎర్రజీరల్లో ఎరుపు, నల్లగుడ్డుల్లో నల్లదనము, క్రీగంటి ప్రాంతంలో తెల్లదనము ఉంటుంది. తర్వాత 3 లైన్ గురించి అయితే మనం విందాము. నదస్సోణో గంగా తపన తన ఏతి. దేవి కన్నుల్లోని 3 రంగులు ఈ క్రింది 3 నదుల సంగమమును చేకూరుస్తున్నాయట. సోణహ నదహ అంటే సోణనదము. దీనినే సోణభద్ర అంటారు. ఇది పశ్చిమ వైపు ప్రవహించినది కాబట్టి దీన్ని నదము అన్నారు. సోణనదము యొక్క జలము ఎరుపు రంగుల్లో ఉంటాయి. గంగా అంటే గంగా నది. దీనిలో జలములు తెల్లగా ఉంటాయి. తపన తనయ అంటే సూర్యుని పుత్రిక అయిన యమునా నది. యమునల్లో నీళ్లు నల్లగా ఉంటాయి. దేవి నేత్రములు ఎరుపు, తెలుపు, నలుపు రంగులు సోణ గంగా యమున నది వలె ఉన్నాయన్నమాట. తర్వాత 4వ దాని గురించి అయితే మనం విందాం. అముం త్రయాణం తీర్థానం సంభేదమనఘం. ఈ 3 నదుల యొక్క సంగమమును దేవి తన కన్నుల్లోని 3 రంగులతో సమకూరుస్తోందట. సంభేదం అంటే నదీ సంగమ స్థానము. ఈ నదీ సంగమము అనఘం అంటే పాపాలను పోగొట్టేది. తీర్థం అంటే జలము. పుణ్యస్థలం అని 2 అర్థాలు. తరింపజేసేది తీర్థం. నదుల పరస్పరము కలిసిన సంగమ స్థానాల స్నానం చేయడం మహాపుణ్యప్రదమని ప్రసిద్ధి. అటువంటి సంగమాన్ని దేవి తన కన్నుల్లోనే ఏర్పరుస్తోంది. భక్తులు దేవిని సూటిగా ఆమె కన్నుల్లోని 3 రంగులను దర్శిస్తూ ధ్యానం చేస్తే ఆ నదుల పవిత్ర సంగమ స్థలిలో స్నానం చేసిన పుణ్యం లభిస్తుందని భావము. తర్వాత 5వ లైన్ గురించి అయితే మనం విన్నాం. పవిత్రీకర్తృం నహ ఉపనయసి ధ్రువం. నహ పవిత్రీకర్తం అంటే అపవిత్రులైన మమ్మల్ని పవిత్రులుగా చేయడానికి నదుల సంగమాన్ని సంపాదిస్తున్నావు. ఈ మాట ధ్రువం అంటే సత్యము. మొత్తంపై దేవి దయాపూర్ణములైన ఎరుపు, తెలుపు, నలుపు కాంతులు కల తన నేత్రాలతో సోనా గంగా యమునల పవిత్రమైన సంగమును సమకూరుస్తోందన్నమాట. సత్యమని ఆచార్యుల వారు తెలిపారు. ఇక్కడ గమనికలో చెప్తూ ఉన్నారు. దేవి కన్నుల చూపుల పవిత్రమైన నది సంగమ స్థానం అనే తీర్థస్థలము ఉంది కాబట్టి దేవి భక్తులు వేరుగా తీర్థయాత్రలు పోవలసిన అవసరం లేదనే సూచన దీనిలో చేయబడింది. దేవి చూపులు పుణ్యనది జలములు వంటివి కాబట్టి దేవి దీక్షాపలి సమస్త పాపరాశులుగా గాలికి దూది పింజల వలె కొట్టుకుపోతాయని వారు నిత్య పరిశుద్ధులవుతారని సూచన ఉంది. దేవి ముఖమందలు 2 కన్నుల వలె గంగా యమునలు 2 వైపుల నుండి ప్రవహిస్తాయి. 2 పైన ఉన్న ఫాలనేత్రము శోణానది జ్ఞాన నేత్రంలో ఈ 3 నదులు కలుస్తాయి అని గమనికలో చెప్తూ ఉన్నారు. శ్లోకంలోని యోగ జ్ఞాన రహస్యం ఏంటంటే నాసిక యొక్క అగ్రభాగమైన కనుబొమ్మల మధ్యను లలాటమనందును ధ్యానించే విధి యోగ ధారణలో ప్రధాన సాధనం. ఆ స్థానం వద్ద ధారణ చేసి అక్కడ ధ్యాన నిమగ్నుడు కావడమే ఆ నదుల సంగమ క్షేత్ర స్నానమని సారాంశం. ఈ భూమధ్య స్థానమును ఏకాగ్ర బుద్ధితో ధారణ చేసి ధ్యానమునందు నిమగ్నుడైతే ఈ 3 నదుల సంగమ ప్రదేశంలో స్నానం చేసిన ఫలితము సిద్ధిస్తుందనే సూచన దీనిలో ఉంది. ఇక ఈ శ్లోకం ఎన్నిసార్లు పాలన చేయాలనేది విందాం. ఈ 45 రోజుల పాటు రోజుకి 1000 సార్లు చొప్పున పాలన అయితే చేయవలసి ఉంటుంది. నైవేద్యం బెల్లంతో చేయబడిన పరమాణం అన్నమాట. శ్లోక పారాయణ ఫలం విన్నాం కదా. సుఖరోగం నివారింపబడతాయి. యోని చేసిన రోగాలు నివారణ అవుతాయి. గర్భసంచిలో ఏదైనా రోగాలున్నా అవన్నీ పోతాయి అని చెప్తూ ఉన్నారన్నమాట. తర్వాత మనము 55వ శ్లోకం గురించి అయితే విందాము. అంతవరకు స్వస్తి. ఓం శ్రీ మాత్రే నమః.